జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని రాజీవ్ సర్కిల్లో కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సరితా తిరుపతయ్యలు పార్టీ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, గద్వాల అభివృద్ధి అధిష్టానం దృష్టిలో ఉందన్నారు. గద్వాల ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. అభివృద్ధి పనులు మన నుండే జరుగుతాయన్నారు. అధికారం వచ్చిన రోజే ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు చేసిన రోజే మన కేబినెట్ ఏర్పాటు చేసుకుని మనం 6 గ్యారంటీ పథకాలలో 2 గ్యారంటీ పథకాలు కూడా మొదలు చేయాలని ఈ రోజు సోనియమ్మ గారి జన్మదిన సందర్భంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది మొదలు పెట్టాలి. అలాగే మన ఆరోగ్యశ్రీ బీమా అనేది 10 లక్షల వరకు కూడా పెంచుకొని ఆ పథకం కూడా ఈ రోజు నుంచి మొదలు చేయడం అనేది అభివృద్ధికి నాందిగా ఇక్కడ మొదలైనట్టు తెలుస్తుంది. అలాగే ఎలాగైతే తెలంగాణ ప్రజలు ఆకాంక్షించిండ్రో ప్రజల స్వరాజ్యం రావాలి, మళ్ళీ పేద ప్రజలకి అభివృద్ధి జరగాలని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో అవన్నీ కూడా నెరవేరుతున్నాయని చెప్పుకోవడానికి ఈ రోజు నిదర్శనంగా ఈ పథకాలు మొదలైనవి. ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా మన పేద ప్రజల కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా గద్వాల్ ప్రజలందరూ కూడా చాలా ధైర్యంగా ముందుకెళ్లాలని, మన కాంగ్రెస్ ప్రభుత్వం మన వెంట ఉంటది. ఖచ్చితంగా అధికార పార్టీలో మనం ఉన్నాం కాబట్టి మనకి ఎక్కడ కూడా